చూసెరో సొరులు చూడవచ్చిరో గడియ గడియ కలుమ కలుమ ఆ కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళు. కేవలం ఎట్లొత్తు చెల్లెల ఉయ్యాలో ఏరడ్డమాయ ఉయ్యాలో ఎటికి ఎంపల్లె ఉయ్యాలో తలుపులడ్డమాయ ఉయ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో చక్కటి ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఈనాడు ఈ దేశం ఈ స్థితిలో ఉన్నది అంటే మరి కేవలం ఒక పివి నరసింహారావు వల్లనే ఉన్నది. 1990 నుంచి 95 వరకు మరి ఎంతో అణగారిపోయి ఎంతో లోతున పడ్డటువంటి దాన్ని పైకి లేపి ఆయన చేసినటువంటి ఆర్థిక సంస్కరణలే ఈనాడు మనకు అతి గతి అయింది. ఈనాడు పరిపాలనకు అదే మనకు మూల కారణం. మరి అటువంటి మహానుభావుడిని మర్చిపోయాను. విద్యావేత్త 17 భాషలు వస్తాయని. ఒకసారి స్పెయిన్కు వెళ్ళు, స్పెయిన్ భాషతో మాట్లాడిండు. ఆ స్పెయిన్ ప్రధానమంత్రి పరేషాన్ అయింది. ఏంది ఈయన గౌరవనీయులు మా రాష్ట్ర శాఖ అధ్యక్షులు పెద్దలు బండారు రాంప్రసాదరావు గారు ఇప్పుడే ఇచ్చేశారు సతీ సమేతంగా. దయచేసి వారిని, వారి సతీమణి శైలజ గారిని, వారితో విచ్చేసినటువంటి సోదరి మండలను, వివిధ అమ్మలక్కలంతా ఉయ్యాలో ఆనందము తోడ ఉయ్యాలో తీరు తీరు పూలనుయ్యాలో తీసుకొని వచ్చిరి ఉయ్యాలో రంగు రంగుల పూలనుయ్యాలో రాతిగా పోతిరి ఉయ్యాలో అన్నేడు పూలతో ఉయ్యాలో తీరుగా పేర్చిరి ఉయ్యాలో గునుగు పూలు తెచ్చి ఉయ్యాలో గుడుగా పేర్చిరి ఉయ్యాలో కట్ల పూలు తెచ్చి ఉయ్యాలో కంటి గింపుగా పేర్చి ఉయ్యాలో మందార పూలు తెచ్చి ఉయ్యాలో ముదముతో పేర్చిరి ఉయ్యాలో పట్టు కుచ్చులు తెచ్చి ఉయ్యాలో పండుగ పేర్చిరి ఉయ్యాలో పొందికగా పేర్చిరి ఉయ్యాలో ముత్యాల పూలతో ఉయ్యాలో ముద్దు ముద్దుగా పేర్చి ఉయ్యాలో చామంతి పూలతో ఉయ్యాలో చక్కగా పేర్చిరి ఉయ్యాలో గన్నేరు పూలు తెచ్చి ఉయ్యాలో గుత్తంగా
చక్కగా పేర్చిరి ఉయ్యాలో అన్ని పూలతోడ ఉయ్యాలో అందంగా పేర్చిరి ఉయ్యాలో గుమ్మడి పువ్వు తెచ్చి ఉయ్యాలో గౌరమ్మను పెట్టి ఉయ్యాలో బడి బియ్యము కట్టి ఉయ్యాలో బతుకమ్మను పూజించి ఉయ్యాలో ఆరు బయట చేరి ఉయ్యాలో అమ్మల కలంతా ఉయ్యాలో పట్టు చీరలు కట్టి ఉయ్యాలో పడతులంతా చేరి ఉయ్యాలో తీర్చిదిద్దుకొని ఉయ్యాలో తీరొక్క సొమ్ములతో ఉయ్యాలో చేర్చిన బతుకమ్మ ఉయ్యాలో ఒక్క చోట చేర్చి ఉయ్యాలో చప్పట్లు కొడుతూనే ఉయ్యాలో రాగమెత్తుకొని ఉయ్యాలో ఇంపుగా ఆడుతూ ఉయ్యాలో ఆటపాటలతోడ ఉయ్యాలో ఆడి పాడి వారు ఉయ్యాలో అలసి తొలిసినారు ఉయ్యాలో బతుకమ్మ నెత్తుకొని ఉయ్యాలో చెరువు కుంటలకేగి ఉయ్యాలో పోయిరా బతుకమ్మ ఉయ్యాలో పోయిరా రమ్మ బతుకమ్మ ఉయ్యాలో గౌరమ్మని తీసుకొచ్చి ఉయ్యాలో గంగమ్మ ఒడిగేర్చి దుప్పట్లు ఇప్పుడు కాదు పాడినాక. అయితే ఈ చప్పట్ల మీద ఒక చిన్న హాస్యం చెప్పి అదందరూ విన్నదే తర్వాత మనం దీంట్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే నవ్వడం వల్ల కూడా 46 రోగాలు పోతాయి, చప్పట్లు కొట్టడం వల్ల 76 నాడులు స్పందిస్తాయి. మీరు వచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నారో మళ్ళీ పోయేటప్పుడు అంతే ఫ్రెష్గా ఉంటారు. అయితే దిక్కున ఇట్లే నేను ప్రోగ్రాం పోయిన తర్వాత ఏమైనా బాబు వాళ్ళందరూ చప్పట్లు కొడతాడు, నువ్వు కొడతలేవు, ఏం పక్క కటికి చూస్తారు ఏంటంటే అందరు కొడుతుండగా నన్ను ఎవరు చూస్తారు అదేం కాదు అని వాళ్ళు అన్నారు. అట్లా కాదా, కొట్టాలి, నువ్వు కొట్టే చప్పట్లే అందరికీ చాలా ప్రోత్సాహం ఉంటుంది కొట్టాలంటే. సరే ఇదేదో మరి అభిమాని మీరు ఏం లేదు ప్రోత్సహించినట్టు అంటే అయితే నేను ప్రాక్టీస్ చేస్తాను. ఇంటికి పోయినాక భార్యతోనే ప్రాక్టీస్ చేసింది. అభిమానం పొగడాలన్నట్టు అంటే ఏ పద్మ ఇట్రా అన్నం పెట్టింది. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత తెల్లగా ఉంటేనే అన్నం. అరే అన్నం తెల్లగా ఉండకుండా ఇట్లా పొద్దునాడు పోయేటప్పుడు మంచిగా ఉన్నాడు ఇట్లా మాట్లాడుతున్నాను. మళ్ళా తర్వాత సాంబార్ పట్టుకొచ్చింది. అబ్బాబ్బా సాంబారు మునగాడ నీ చెయ్యి ముద్దు అబ్బాబ్బా ఏ మధ్య. అరే రోజు తింటాడు. పెరుగు తీసుకొచ్చింది. అబ్బాబ్బా ఎంత తెల్లగా ఉన్నది, ఎంత గడ్డ పెరుగు అన్నది. అనగానే పెరుగు పొడి తీసి ఎత్తేసింది. నేను ఇవాళ జ్వరం వచ్చిందని పక్కింటి ఆమెతో చేయిస్తే నీకు ఇవాళ నచ్చిన అది అందుకని సపోర్ట్ కొట్టినప్పుడు కూడా మంచుకున్నప్పుడు కూడా తొందరగా ఉంటుంది, దిగమని కొట్టేటి వేరే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. పాలకుర్తి సోమనాథ్ కళాపీఠం మరి దాన్ని నడుపుతున్నటువంటి పెద్దలు కవి వ్యవస్థాపకులు రాపోలు సత్యనారాయణ గారు మన ఆహ్వానం మేరకు వచ్చారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. వారిని కూడా ఈ దీపజ్యోతి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ రండి ప్లీజ్. రాపోలు సత్యనారాయణ గారు మరి మంచి ఆనంద భాస్కర్ గారు బంధువు నాతో కలిసి పనిచేశారు సార్ చాలా కాలం. రండి సార్ ముందు. సత్యనారాయణ గారు మంచి కవి. ఒక 30 ఏళ్ల నుంచి ఈ సాహిత్య సేవ చేస్తున్నారు. వారు తెలియనటువంటి వారు ఈ ప్రాంతంలో లేరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దయచేసి కూర్చొని